నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, పంచాంగ శ్రవణంలో మన రెండో రాశి అయిన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో రెండవ రాశి అయిన వృషభ రాశి యొక్క ఫలితాలను మనం చూస్తే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, అలానే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2గాను, వ్యయం 8గాను ఉంటుంది. అలా రాజ్యపూజ్యం 7గా ఉంటుంది, అవమానం కూడా 3గా ఉంటుంది. అంటే ఆదాయం అనేది 2, 8, అంటే ఆదాయం వ్యయంలో 2, 8గా ఉండటం, గౌరవంలో 7, 3 ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం అనేది 7 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది ఇక్కడ. అయితే ముఖ్యంగా మనం వృషభ రాశి యొక్క ఫలితాలను మనం విశ్లేషణ చేసామనుకోండి, ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ గురుడు సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగాను, తదుపరి సంవత్సరం అంతా కూడా జన్మమున రజితమూర్తిగాను, అంటే రజితమూర్తిగా ఉంటాడు. అలానే శని వచ్చేటప్పుడు గల తామ్రమూర్తిగాను, రాహు వచ్చేటప్పుడు సువర్ణమూర్తిగా ఉంటాడు. అక్కడ ఈ రాశి అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా కొంత రాహు యొక్క బలం వల్ల వెళ్ళిపోతుంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు కూడా వ్యయస్థానంలో గురువు, ఆ తర్వాత మే 1వ తారీఖు నుంచి జన్మంలో గురువు ఉండటం వల్ల గురువు యొక్క బలం అనేది మధ్యరకంగా ఉంటుంది. రాహు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, మెరుగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఖర్చు అయ్యే అవకాశం కూడా కొంత ఉంటుంది. అంటే మంచి పనులకి కొంత ఖర్చు అవుతుంది, 25% వృధా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా కనపడతాయి. అంటే పొదుపు పాటించాలి, మితభాషి కావాలి, మితంగా ఖర్చు పెట్టాలి. అక్కడ గురువు అనేవాడు అనుకూలంగా లేకపోవటం వల్ల కొద్దిగా మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా, రాహు బలం మీద బాగా ఏర్పడిపోయి ఉంటుంది. విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు, భార్యాభర్తల మధ్యలో కొంత తగుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అంటే మానసికంగా ఆందోళన. అలానే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేస్తున్న రైతులకు మటుకు మితంగా మాత్రం పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచిది, లేదా నష్టం జరిగే అవకాశాలు అనేవి కొంత ఉంటాయి. కాబట్టి మితంగా పెట్టుబడి పెట్టడం ఒకటి, అలానే కొంత స్థానచలనం జరిగే అవకాశం ఉండటం ఒకటి, రాజ అనుకూలత, కీర్తి హాని జరిగే అవకాశం ఉంటుంది. అంటే కీర్తి హాని అంటే కీర్తి, సన్మానము, రివార్డులు అన్నీ కూడా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కీర్తి హాని కూడా కలుగుతుంది వీళ్ళకి. అంటే మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమిటి అంటే, మిశ్రమైన ఫలితాలు అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి కూడా మిశ్రమైన ఫలితాలు, వ్యాపార రంగంలో వాళ్ళపైన అధికారుల యొక్క ఒత్తిడి, అంటే వ్యాపార రంగం చేస్తున్న వాళ్ళందరూ కూడా అధికార ఒత్తిడి, ప్రయాణాల వల్ల లాభం, అకాల భోజనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరిగినా కూడా కొంత బంగారము, పిల్లల యొక్క చదువులు, పెళ్ళిళ్ళకి కొంత అమౌంట్ అనేది ఖర్చు అయ్యే అవకాశం, 25% అనేది వాళ్ళకు వృధా ఖర్చుల అవకాశాలు ఉంటాయి. అలానే గౌరవ మర్యాదలు, బంధువుల్లో అనుకూలత, అలానే స్నేహితులు ఎంతో అనుకూలంగా ఉండటం, మిత్రులతో స్నేహబంధం అనేది బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉండటం ఒకటి, కొంత ఉపశమనం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే, గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చిన, రాహు చాలా అద్భుతమైన ఫలితము, అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారము, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, అలానే శుక్రగ్రహాలు ఒక నెల నుంచి, ఒక నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే ఇక్కడ కుజుడు 45 రోజులకు ఒకసారి మారటం, రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారటం, గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, మనలో ఉండే విషయాలన్నీ కూడా బహిరంగంగా తెలపగలిగే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి యొక్క ఫలితాన్ని మనం వీక్షిస్తే, అక్కడ ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం, అలానే విదేశాల్లో విద్యాభ్యాసం చేయటము, మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ విద్యార్థులు అతి కష్టపడి, అతి శ్రమపడి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే వేరే వ్యాపకాల మీదకు వెళ్లకుండా ప్రత్యేకంగా
చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అయితే కిరాణా షాపుల వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే శుభ అశుభ మిశ్రమాలతో కూడింది వృషభ రాశి. అంటే అనుకోని సమస్యలు కొన్ని కలుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే దేహ కష్టము, ధనలాభము, కొంతవరకు ధన వ్యయం జరిగే అవకాశం అనేది ఒకటి ఉండటం, కొన్ని విషయాల్లో మానసికంగా ఆందోళన, టెన్షన్ పడే అవకాశం ఉంటుంది, కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల యందు జాగ్రత్తగా అవసరం. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ అయినా నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి, జీవితాన్ని నడిపించే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల యొక్క మన్ననలు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటాయి. నూతన వ్యాపారాలు చేయకూడదు, కొత్తగా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి, కానీ గురుబలం లేనప్పుడు నూతన వ్యాపారాలు సాగించకూడదు. స్త్రీ మూలకంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీ సౌఖ్యము, వివాహం కాని వారికి కూడా వివాహం 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం. సంతానం వృద్ధి చెందలేదని కొంత ఆందోళన చెందే వ్యక్తులు ఉంటారు. పాప కార్యక్రమాలు చేసే ఆసక్తిగా ఉండటం, ఎక్కువగా ఉండటం. అలానే కొన్ని ఉద్యోగ విఘ్నాలు కూడా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా జరిగేవే క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కొంత జాగ్రత్త ఉన్న ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు ఇక్కడ. అందువల్ల మిగతా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేసినప్పుడు వృషభ రాశి వాళ్ళకు వృత్తిరీత్యా చేస్తున్న వ్యక్తులందరూ కూడా తోటి కొలీగ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రహస్యాలు వాళ్ళకి చెప్పకూడదు. రహస్యం చెప్పడం వల్ల కూడా ప్రమోషన్లు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుజీ? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా, దానితో పాటు ఆంజనేయ స్వామికి ఈ సంవత్సరం అంతా మంగళవారం కూడా తమలపాకులతో పూజ చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం ఒకటి, అవసరం జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించడం వల్ల మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో అందరికి కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.